న్యాయం కానీ ఎక్కడా జరగలేదు. పైగా బీఆర్ఎస్ పార్టీ ఉన్న రోజులు అన్యాయమే చేసింది. వాటా కూడా అంటే తెలంగాణకు వచ్చిన టీఎంసీలు ఏవైతే ఉన్నాయో ఆ వాటాను కూడా సరిగ్గా వాడుకోలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద నిందలేస్తుంది అనేది కాంగ్రెస్ ప్రభుత్వం పని. సరే, ఏదైనా కూడా ఇవాళ మీటింగ్ జరిగింది కాబట్టి ఇంకొక కొత్త మీటింగ్ చేస్తున్నారు. ఆ కొత్త మీటింగ్లో ఇటు తెలంగాణ ప్రభుత్వం కానివ్వండి, అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి వాదనలు వినిపిస్తుంది, చివరికి విషయంలో ఏం జరుగుతుంది అని పక్కన పెడితే, ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఆరోపణలు కానివ్వండి, లేకపోతే కాంగ్రెస్ పార్టీ మీద చేస్తున్న విమర్శలు ఏంటి, అసలు మీకున్న అభ్యంతరాలు ఏంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ ఇష్యూలో? ముఖ్యంగా నదీ జలాలు అవార్డ్స్ అంటే ట్రిబ్యునల్స్, సిడబ్ల్యూసి, లేకపోతే అంతర్రాష్ట్ర నదీ జలాల ఒప్పందాలు, లేకపోతే అంతర్రాష్ట్రాల మధ్యలో వచ్చే నదీ జలాల వివాదాలకై పరిష్కారానికై ఏర్పడేటువంటి ట్రిబ్యునల్స్. ఎంతసేపు దీని గురించి మాట్లాడాలి. దానికంటే ముందు ఒకటి రెండు విషయాలు మాట్లాడతాం. 3000 టీఎంసీల నీళ్లు సముద్రంలో వృధాగా పోతున్నాయి. ఆ నీళ్లు మేము వాడుకుంటే మీకేమొచ్చింది తప్పు, మేము సముద్రంలో కలుస్తున్నటువంటి నీళ్ళనే వాడుకుంటున్నాము అని చెప్పేసి ఆంధ్ర ప్రజలు కాదు, ఆంధ్ర మేధావులు కూడా కాదు, ఆంధ్రాలో ఇప్పుడు వెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాటలు. నేను ఒక చిన్న విషయం చెప్తానండి. 1947 కంటే ముందు, స్వాతంత్ర పూర్వము, స్వాతంత్ర అనంతరం, స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా నదీ జలాలలో ప్రామాణిక్యత కొరకు అంతర్రాష్ట్ర వివాదాలు కానీ, అంతర్దేశ వివాదాలు కానీ, అంతర్జాతీయ వివాదాలు కానీ జరిగినప్పుడేమో హెల్సింకి నియమ నిబంధనలను తీసుకుంటాం. అంతర్రాష్ట్ర వివాదాలు జరిగినప్పుడేమో ఈ కేంద్ర ప్రభుత్వం జోక్యం కల్పించుకొని ట్రిబ్యునల్ని ఏర్పాటు చేసి కేంద్ర జలశక్తి కానీ, కేంద్రానికి సంబంధించినటువంటి సిడబ్ల్యూసి కానీ, లేకపోతే మనకు ఇప్పుడు అపెక్స్ కౌన్సిల్ లాంటి కౌన్సిల్ జోక్యం చేసుకొని పరిష్కార మార్గం చూపిస్తుంటాయి. కానీ దురదృష్టవశాత్తు మేధావులం అనుకున్నటువంటి వాళ్ళు దీనిపైన పూర్తిగా అవగాహన లేక సముద్రంలో కలుస్తున్నటువంటి నీళ్లు అనే ఒక అపవాదును అంటే తీసుకొచ్చి మేము ఆపుకుంటాం, మేము తీసేసుకుంటాం అన్నట్టు. అంటే గతంలో తెలంగాణకి ఏ రకంగా అయితే అన్ని రంగాల్లో దోచుకున్నటువంటి కొంతమంది నాయకులు, లేకపోతే తెలంగాణను మూడవ ద్వితీయ శ్రేణి పౌరుడిగా చూసినటువంటి ఆంధ్ర కొంతమంది ముఖ్యమైన వాళ్ళు మాట్లాడే మాటలు ఈ రోజు కూడా తీయగా మాట్లాడి మళ్ళీ మోసం చేసే కుట్ర చేస్తా ఉన్నారు. నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను మీకు. ఏదైతే ఇది ఈ నీళ్ల వివాదం ఎట్లా ఉంటుందంటే అండి, ఆస్తుల పంపకం లాంటిదే. ఇది కూడా తాత తండ్రికి ఆస్తి, తండ్రి కొడుకులకు ఆస్తి. తాతకు వచ్చినటువంటి ఆస్తిని తండ్రి ఏ రకంగా వాళ్ళ కొడుకులకు పంచుతారంటే సమాన స్థాయిలో పంచిన తర్వాత, పంచినా కూడా అది రెవెన్యూ రికార్డులో ఎక్కి తమ పేరు పైన రావాలి, తన పేరు పైన ఆ భూమి కావాలన్నమాట, పట్టా కావాలన్నమాట. ఆ పట్టా అయిన తర్వాత ఆ భూమి, లేకపోతే అది ఆయనకు వచ్చేటువంటి ఆస్తి ఆయన కౌలుకి ఇస్తాడా, లేకపోతే పడేస్తాడా, లేకపోతే ఉంటాడా ఉండడా అనేది ఒక సిస్టమ్. ఇది ఆత్మగౌరవ ప్రతీకకు సంబంధించినటువంటి నీళ్లు. కేసీఆర్ గారు రాయలసీమలో కానీ, కేసీఆర్ గారు హైదరాబాద్ ప్రగతి భవన్లో కానీ చెప్పినటువంటి మాటలు మీకు గుర్తు చేస్తున్నా. సిడబ్ల్యూసి ఏదైతే సెంట్రల్ వాటర్ కమిషన్ ఉందో, సెంట్రల్ వాటర్ కమిషన్ 1954 నుంచి 2018 వరకు లెక్కలు తీసి అన్ని రాష్ట్రాలకు పంపిస్తూ తెలంగాణ కూడా పంపించినటువంటి ఆ క్రమంలో మీ తెలంగాణ రాష్ట్రం, మీ సమైక్య రాష్ట్రంలో అంటే ఈ 5-6 రాష్ట్రాల్లో నది మీ పరివాహక ప్రాంతం కూడా ప్రవహించే గోదావరి నీళ్లు 3000 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తాయి, దీనిపైన ఆలోచన చేయమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం పంపించిన తర్వాత, సిడబ్ల్యూసి లెక్కలు తీసిన తర్వాత ఆ లెక్కల గురించి మాట్లాడుతూ 3000 టీఎంసీలు సముద్రంలో కలవడం కంటే 1900 యాజ్ పర్ లెక్కల ప్రకారం అంటే 75% డిపెండబిలిటీ ప్రకారము మాకు రావాల్సినటువంటి 1950 టీఎంసీల నీళ్లు మేము వాడుకున్న తర్వాత మాకు ఇచ్చి ఆ తర్వాత నీళ్లు ఆంధ్ర వాడుకోమని చెప్పిండు యాజ్ పర్ చట్టం. అయితే వీళ్ళు ఆ చట్టానికి ఎక్కడ మాట్లాడకుండా కేసీఆర్ గారు సొంతంగా 3000 చెప్పిండు కాబట్టి మేము వాడుకుంటున్నామని చెప్పేసి చంద్రబాబు నాయుడు శిష్యుడు ఎవరైతే ఉన్నారో ఈరోజు ఈ రాష్ట్రాన్ని బేసిన్ల గురించి కానీ, ఇందాక చెప్తుంటే బేసిన్లు బేసజాల, ఈయనకైతే అసలు బేసిన్లు కానీ నల్లమల్లల గురించి కూడా ఏం అవగాహన లేదు. దురదృష్టవశాత్తు ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఏ నది ఎక్కడ ప్రవహిస్తుందో, ఏ ప్రాజెక్ట్ ఎక్కడ ఉందో కూడా తెలియదు. ముఖ్యమంత్రి గారు, మంత్రులు, నీటిపారుదల శాఖ మంత్రి ప్రగతి భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టే క్రమంలో నల్లమల్ల ఎక్కడ ఉంది,
దేవాదుల ఎక్కడ ఉంది, ఏ బేసిన్లో వస్తుంది, కృష్ణా ఎక్కడ ఉంది అని అడిగే పరిస్థితి ఈరోజు దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంది. కానీ మా వెంకట్ చాలా బాగా చెప్పింది, నాకు నిజంగా చాలా గొప్పగా అనిపించింది. ఎందుకంటే ఏ ప్రాజెక్టు నుంచి ఎన్నెన్ని నీళ్ళు వస్తున్నాయి, ఎన్ని ప్రాజెక్టులకు మాకు ఎన్ని నీళ్లు ఉండాలి అనేది ఒక లెక్కలతోటి కేసీఆర్ గారు 10 సార్లు లేఖలు రాసిండు కేంద్ర ప్రభుత్వానికి. అందులో భాగంగానే మాకు ప్రస్తుతం అంటే సమైక్యాంధ్రలో ఉన్నప్పుడే 968 టీఎంసీలు తెలంగాణలో ఉన్నటువంటి ప్రాజెక్టుల రూపకల్పన చేసి 968 టీఎంసీల నీళ్లు అవసరము అని చెప్పేసి 940 టీఎంసీలో 946 టీఎంసీలకు సిడబ్ల్యూసి హైడ్రాలజీ పర్మిషన్ ఇచ్చిందండి తెలంగాణకు. 946 టీఎంసీలకు హైడ్రాలజీ పర్మిషన్ ఇచ్చేసింది క్లియర్గా. దాని తర్వాత ఈ సముద్రంలో కలుస్తున్నటువంటి నీళ్లు ఏవైతే ఉన్నాయో 19 అంటే 3000 టీఎంసీలు ప్రతి సంవత్సరం కలుస్తున్నాయని చెప్పేసి సిడబ్ల్యూసి లెక్కలు తేల్చిన తర్వాత దాంట్లో 3000 టీఎంసీలో మా వాటాగా తెలంగాణ వాదక, ఎందుకంటే నదీ పరివాహక ప్రాంతం ఏవైతే ఉందో అది ఎక్కువగా తెలంగాణ రాష్ట్రంలో ఉంది కాబట్టి తెలంగాణకు నీటి హక్కుగా రావాల్సినటువంటి ఏదైతే 1950 టీఎంసీల నీళ్లు కావాలని చెప్పేసి ఆయన రాసిన లేఖల మొదటి పేజీలో 5వ పేరాలోనే ఉంది. 5వ పేరాలో క్లియర్గా మెన్షన్ చేసిర్రు. ఇది ఎంతసేపటి ఎవరికి చెప్పరు. రెండోదండి, నేను ఇంకో విషయం చెప్తా. కృష్ణా జలాలకు సంబంధించి ఎప్పుడైతే 299, ఎందుకంటే తెలంగాణలో ఎప్పుడైతే సమైక్యాంధ్ర నుంచి వస్తున్నటువంటి దాన్ని వాళ్ళు మభ్యపెట్టి మనకు వచ్చేటువంటి నీళ్ళు ఏవైతే ఉన్నాయో యాక్చువల్గా మనకు అక్కడ రావాల్సినటువంటి నీళ్లు ఏదైతే 750 టీఎంసీల నీళ్లు కృష్ణా దాంట్లో మనకు రావాల్సి ఉంటే 299 టీఎంసీల నీళ్లు మాత్రమే ఇప్పటి వరకు ఈ రోజు వరకు ఇస్తా ఉన్నారు. ఇది సమైక్యాంధ్రలో 2014 కంటే ముందు జరిగింది, 2010 కంటే ముందు కూడా జరిగింది. అంటే కాంగ్రెస్ పాలనలో ఉండి ఆ తర్వాత తాత్కాలిక నీటి లెక్కలు ఎట్లా చేస్తారంటే మనం ఏదైతే చదువుకు సంబంధించి అకాడమిక్ ఇయర్ ఎట్లా అనుకుంటామో అండి, నీటికి సంబంధించి కూడా ఒక ఇయర్ ఉంటుంది, నీటి లెక్కల ఇయర్ అన్నట్టు. ఆ నీటి లెక్కల ఇయర్ వరకే అది తాత్కాలిక ఒప్పందంతో జరిగేటువంటి నీటి పంపకాలు ఎప్పుడూ కూడా కృష్ణా జిల్లాలో మనకు 299 ఇచ్చారు. కానీ కేసీఆర్ గారు ఏం చేశారంటే మాకు 299 కాదు కృష్ణా జిల్లాలో మాకు కావాల్సింది 750 టీఎంసీలు కావాలని చెప్పేసి క్లియర్గా కేసీఆర్ గారు 10 సంఖ్యలో లేఖలు అధికారికంగా ముఖ్యమంత్రి స్థాయిలో లేఖలు రాశారు కేంద్ర ప్రభుత్వానికి, జలశక్తికి. అయితే నేను ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే జలాలు ఉత్తగబోతుంటే మేము ఏదో తీసుకుంటామంటే అట్లా తీసుకోవడానికి చట్టం ఒప్పుకోదు. ఇది కూడా మా యొక్క మాజీ మంత్రి హరీష్ రావు గారు 10 సార్లలో మా పార్టీ ఆఫీస్లో కానీ బయట కానీ ప్రెస్ మీట్లు పెట్టి బెనకజోర్ల ద్వారా తెలంగాణ నీటిని మొత్తం దోచుకుపోవడానికి కుట్ర జరుగుతుంది, మీరు నిద్ర లేవరు, నిద్రమత్తులకు వెళ్ళి బయటికి రారు అని చెప్పేసి హరీష్ రావు గారు చెప్పిన తర్వాత ఆ తర్వాత నిద్ర మేల్కొని పాత డేట్లతోటి లెటర్లు రాసి ఇగో మేము లెటర్లు రాసినాం దీనికి ఆపిస్తున్నాం అని చెప్పేసి. అసలు చంద్రబాబు నాయుడు గారు ఒక ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఉందండి. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో క్లియర్గా 7(3)B ఏం చెప్తుందంటే ఇరు రాష్ట్రాల మధ్యలో ఏదైనా కొత్త ప్రాజెక్ట్ ఏర్పాటు చేయాలన్నా కొత్త ప్రాజెక్టు కట్టాలన్నా అపెక్స్ కౌన్సిల్లో సిడబ్ల్యూసి దాని పర్మిషన్ తీసుకోవాలి, కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ తీసుకోవాలని చెప్పి రీఆర్గనైజేషన్ యాక్ట్లో చెప్తుంది. చట్టానికి వ్యతిరేకంగా ఆడ ఎందుకు కడుతున్నాడు? నిజంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వము దాన్ని ఆపింది, సంతోషపడదాం. కానీ నీ భాగస్వామ్యమైనటువంటి ఒక ముఖ్యమంత్రి ఎలాంటి అనుమతులు లేకుండా 80,000 కోట్ల రూపాయలతో ఒక ప్రాజెక్ట్ ఎట్లా కడతారు? అంతర్రాష్ట్ర నది వివాదాల జలాలు అట్లనే ఉన్నాయి, ఇంకా నీటి పంపకాలు జరగనే లేదు. కృష్ణా ట్రిబ్యునల్లో మేము రేపో మాపో మేము కేసు గెలవబోతున్నాం. మా అడ్వకేట్లంతా కూడా అక్కడ 750 టీఎంసీల నీళ్లు కావాలంటారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమంటాడంటే కృష్ణాలో మాకు 500 ఇచ్చేసి గోదావరిలో 1000 ఇచ్చేసి మీరు తీసుకోపోరు ఎక్కడో అన్నట్టు. ఏందండి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయి కూడా 1.5 సంవత్సరం పైన దాటిపోయింది. తెలంగాణ నీటి జలాలు ఎంతనో అసలు ఎన్ని రావాల్సినటువంటి హక్కులో పూర్తిగా తెలియకుండా అసంబద్ధ వాదనతో గురువుకు తెలంగాణ నీటిని మళ్ళీ ఇవ్వడానికి అప్పగించడానికి తెలంగాణ గురించి ఆయన ఆలోచిస్తున్నాడు. నీటి ఉద్యమాలు తెలంగాణ ఏర్పడిందే ఇందాక భారతీయ జనతా పార్టీ నాయకులు అని చెప్తున్నారు. నీళ్లు నిధులు నియామకాలు మా నీళ్లు మాకు కావాలనే కదా బాధపడ్డది ఇన్ని సంవత్సరాలు. ఈ నీళ్లు నిధులు నియామకాల విషయంలో మీరు నీళ్లు దోచుకోపోతుంటే మీ ఈ గోదావరి నీళ్లు మొత్తం కూడా తుంగభద్రపై అంటే మనకు సంబంధం లేకుండానే మనం ఎట్లా తీసుకుపోదామని పోలవరం నుంచి డైవర్షన్ చేసుకుందాం, లింక్ కెనాల్ ద్వారా తీసుకొని పోదామని వాళ్ళ ప్లాన్.
ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అంటే ఇలాంటి ఏది చట్ట పరిమితిలో చట్టానికి సంబంధం లేకుండా చట్టం పర్మిషన్ లేకుండా ఒక 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 ప్రాజెక్ట్ని కట్టడం అనేది చాలా దురదృష్టము. దానికి మళ్ళీ ఏం చేస్తారంటే అండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నిన్న ఈరోజు జరగాల్సినటువంటి మీటింగ్లో వాళ్ళు సింగిల్ పాయింట్ ఎజెండాగా పంపించారు. ఏమని అంటే బంకచర్ల పైన డిస్కషన్ జరగాలని. వీళ్ళకి అది కూడా తెలియదు. ఆ తర్వాత మళ్ళీ మేము మళ్ళీ నిద్రలేపి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి సింగిల్ పాయింట్ ఎజెండాగా పోతుంది బంకచర్ల అని చెప్పేసి వీళ్ళకు ఇంకా ఇంత తెలివి లేదు. రేపు అక్కడ పోతే ఎజెండా ఎప్పుడైనా కూడా మీటింగ్ జరిగే రోజు ఎజెండా డిస్కషన్ అవుతుందండి. మీటింగ్ ముందు రోజు ఎప్పుడు ఎజెండా డిస్కషన్ కాదు. ఎప్పుడు కూడా ఏదైనా ఏ మీటింగ్ అయినా తీసుకోండి, అపెక్స్ కౌన్సిల్ కానీ, సిడబ్ల్యూసి కానీ, లేకపోతే జలవనరులకు సంబంధించింది కానీ, లేకపోతే ట్రిబ్యునల్స్ సంబంధించింది కానీ, ఏదైనా ఏంటంటే ఒక ఇష్యూ ఏర్పడ్డప్పుడు ఆ ఇష్యూ మీటింగ్ దేని మీద అనేది అప్పుడే ఎజెండా ఏర్పాటు చేస్తారు. కానీ ఆ ఎజెండాను కూడా తుంగలో తొక్కి, అంటే ఎజెండాను హైడ్ చేసి వాళ్ళు ఏం చేశారంటే ముందు రోజు మాత్రమే డిస్క్లోజ్ చేసిరు. ఏమని బంకచర్ల పైన వీలు చేస్తే ఆ రోజు రాత్రినే వీళ్ళు నిద్రలేసి మళ్ళీ ఉదయాన్నే లెటర్ రాసిరు, బంకచర్ల పైన మేము డిస్కషన్ చేయము, మాకు కృష్ణానది పైన ఉన్నటువంటి డిండి కానీ పాలమూరు రంగారెడ్డి పైన డిస్కషన్ చేద్దాం, దీని జాతీయ హోదా గురించి డిస్కస్ చేద్దామని వీళ్ళు ఎజెండా పాయింట్ పంపిస్తారు. అంటే ఆయన కొట్టినట్టు చేస్తాడు, ఈయన ఏడ్చినట్టు చేస్తారు. వీళ్ళిద్దరికీ ఉండాల్సినటువంటి గురువు శిష్యులకు కాపాడాల్సింది భారతీయ జనతా పార్టీ. మా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు మాత్రం వాళ్ళకు ఇక ఈ నీటి విషయాల గురించి కానీ ఇంత తతంగం జరుగుతున్నా ఇక్కడ ఆపాలే, తెలంగాణ ప్రభుత్వంలో ఇంత జరుగుతున్న 80,000 కోట్ల రూపాయలకు కేంద్రమే ఒప్పించే విధంగా, కేంద్రానికి సంబంధించి హైడ్రాలజీ క్లియరెన్స్ ఇచ్చే విధంగా చంద్రబాబు నాయుడు పావులు కదులుతుంటే మా దగ్గర ఉన్నటువంటి 2 మంత్రులు కానీ 8 మంది ఎంపీలు కానీ దాని గురించి అవగాహన లేక, పట్టించుకోలేక, దాని గురించి అసలు మాట్లాడిన పరిస్థితి కూడా లేదు. దురదృష్టవశాత్తు ఏంటంటే మేమందరం ఇక్కడ ఫైట్ చేసి కేంద్రంలో ఒక మాట అన్న, సారీ ఫర్ ద ఇంటరప్షన్. ఇప్పుడు ఈటెల రాజేందర్ గారు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు, వీళ్ళిద్దరూ 2 రాష్ట్రాలకు సంబంధించిన ఆర్థిక మంత్రులు. వీళ్ళిద్దరూ ఒక ప్రెస్ మీట్ పెట్టుండే. ప్రెస్ మీట్లో ఈటెల రాజేందర్ గారు, సరే ఇప్పుడు బీజేపీలో ఉన్నారు, అప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు, వీళ్ళు ఏమన్నారంటే 2 రాష్ట్రాల ఇంజనీరింగ్ శాఖలకు ఏది బాధ్యత అప్పగించాం, ఏమని నదీ జలాల తరలింపులకు ఉన్న మంచి మార్గాలపై ప్రాథమిక నివేదిక ఇచ్చేందుకు జూలై 15 గడువు పెట్టుకున్నామని ఏది వాళ్ళు ఈటెల రాజేందర్ గారు చెప్పారు. దేనికి? గోదావరి నదీ జలాలు, మిగులు నదీ జలాలు ఏదైతే పోలవరం తర్వాత ఖాళీగా పోతుందని వాళ్ళు అనుకున్నారు కదా మేడం. కాళేశ్వరం నుంచి అయితే ఇవ్వరుగా, కాళేశ్వరం నుంచి అయితే పొక్కబెట్టి ఇయ్యరుగా, మేడిగడ్డ నుంచి అయితే ఇయ్యరుగా. ఎప్పుడు ఇస్తారు? ఇది ఏది మన దుమ్ముగూడెం ఏది మన సీతారాం ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత పోలవరం ఉంది కాబట్టి దాని నుంచి పోయే నిధులు ఏదైతే వాడుకోవాలో మేము ఇస్తున్నట్టు చేస్తే అటు రాయలసీమలో అటు ఉత్తరాంధ్రలో అన్ని అటు మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం కేసీఆర్ మాకు కూడా మేలు చేసిందని చెప్పి రాజకీయంగా ఏది బెనిఫిట్ అవుతుందని చెప్పి వాళ్ళు అనుకొని ఏది జూలై 15 గడువు పెట్టుకున్నారు. ఏది మనకు 2019 ఆ టైంలో, 2020 ఆ టైంలో జూలై 15కు గడువు పెట్టుకున్నారు. ఏది వీళ్ళిద్దరు ఆర్థిక శాఖ మంత్రులు ఎవరైతే పెట్టుకున్నారు. ఏ నదీ జలాలు పెట్టుకున్నారు? అది చాలా ఇంపార్టెంట్ కదా. దేనికి పెట్టుకున్నారు? ఏది మన కృష్ణా ప్రాజెక్ట్ సంబంధించిన మనం పాలమూరు రంగారెడ్డి మీద పెట్టుకున్నామా, ఎస్ఎల్బీసీ మీద పెట్టుకున్నామా, కాళేశ్వరం మీద పెట్టుకున్నాం. దేనికి పెట్టుకున్నారంటే ఏదైతే వాళ్ళు తరలించుకోవాల్సిన నదీ జలాలు ఉన్నాయో ఇద్దరు కలిసి మనం ఏది సయోధ్యతో ముందు పోదామని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత దాని మీద వాళ్ళు ఈరోజు ఏదో ఒక ప్రభుత్వం ఒక ఇనిషియేషన్ తీసుకుంటుంది. కొంచెం ఏది డిపిఆర్లోనో లేకపోతే ప్రాజెక్టులకు డిజైన్లోనో మార్పులు చేస్తుందేమో, కానీ ఒక ఇనిషియేషన్ అయితే ముందుకు తీసుకెళ్తారు కదా. వాటిని కన్సల్టేట్ చేసింది ఎవరు? మీరు ముందు పోండి అని చెప్పి ఎంకరేజ్ చేసింది ఎవరు? మేము కాదుగా. ఇది కదా మేడం ఇక్కడ మెయిన్ పాయింట్. మేము కాదు కదా, మాకు సంబంధం లేదు కదా. మేము వచ్చింది మొన్ననే, 7 సంవత్సరాల క్రితమే వచ్చినాం. అంతకుముందు ప్రగతి భవన్లో కూర్చోబెట్టుకున్నది ఎవరు? దేనికోసం కూర్చోబెట్టుకున్నారు? ఇది కాళేశ్వరం ప్రాజెక్టు మీద అయితే కూర్చోబెట్టుకోరు కదా. దాని మీద కనుక చర్చ జరపాల్సి వస్తే జగన్ గారి ఎందుకు జరపాలి? ఇక్కడ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఉంటుంది, పైన పోయి జరుపుకోవాలి. వెంకటనాయ గారు నేను ఒక 2 విషయాలు చెప్తా. ఒక ముఖ్యమంత్రి, ఏ ముఖ్యమంత్రి అయినా, రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పటి వరకు ఆంధ్ర నుంచి తెలంగాణ కానీ, ఆంధ్ర కానీ, కర్ణాటక కానీ, మహారాష్ట్ర కానీ, ఢిల్లీ కానీ, ఇంకా వేరే దగ్గర పోయి ఇతర రాష్ట్రాల గురించి సంప్రదింపులు చేస్తారు. రేవంత్ రెడ్డి గారు కూడా ఎలక్షన్లో మాట్లాడతారు, సంప్రదింపులు చేస్తాడు, ఏదైనా చేస్తారు. రాజకీయాలు ఎందుకు కూర్చున్నారు ఇతర రాష్ట్రాలతోటి అనేది క్వశ్చన్ కాదు. నేను అడిగేది ఏంటంటే సూటిగా నేను ఏమడుగుతున్నా, తెలంగాణ రాష్ట్రంలో మీరు వచ్చింది 1.5 సంవత్సరంన్నరనే అంటున్నారు. నేను ఒక విషయం పాపం చెప్పదలుచుకున్నా, తెలియాలి కాబట్టి. ఎస్ఎల్బిసి కట్టింది ఈరోజు కాదు, కేసీఆర్ గారు వచ్చి కూడా కాదు. 1983లో ఎస్ఎల్బిసి ప్రారంభమైంది. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాలు 1983. దాని తర్వాత దాదాపుగా 30 నుంచి 35 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత అధికారంలో ఉన్నది రాయలసీమకు సంబంధించినటువంటి
కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇంకో వేరే వాళ్ళు కూడా కావచ్చు. నేనేమంటున్నానంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా వాళ్ళే ఉన్నారు. 2 కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయల్ సాగరు, జూరాల ఇవన్నీ కూడా ఈరోజు కట్టినటువంటి ప్రాజెక్టులు కావు. ఏవైతే కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయల్ సాగర్ ప్రాజెక్టులు 1970-78 నుంచే కట్టినటువంటి ప్రాజెక్టులు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ. కాంగ్రెస్ పార్టీ 40-50 ఏళ్ళైనా కూడా ఒక ప్రాజెక్ట్ని ఇప్పటివరకు కంప్లీట్ చేయలేదు. ఈవేందో మీరు శ్రీశైలం నాగార్జున సాగర్వి కూడా, నాగార్జున సాగర్ టేలెంట్కి సంబంధించినటువంటి ప్రాజెక్టుల పనులు కూడా ఈరోజు కూడా స్టిల్ అవుతూ ఉంటాయి. నేనేమంటున్నానంటే ఎప్పుడో అయింది, మీరేం చేసిర్రు? మీరు మరి 50 ఏళ్ళు పాలించిన మీరే ఏం చేయలేదు. 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రంలో మీరు 2004 నుంచి 2014 వరకు తెలంగాణ రాష్ట్రంలో మీరు ఆంధ్రాలో ఏం చేసిర్రు? పాలన చేసిర్రు. మీరు ఎంత అండి, మీరు ఎంత పండించారండి పంట? మీ అధికారిక లెక్కలు, అసెంబ్లీ పెట్టినటువంటి లెక్కలు నేను చెప్తా. ఏం చేసి 2004 నుంచి 2014 వరకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఇరిగేషన్ వాళ్ళు ఇచ్చిందండి 6,64,000 ఎకరాల స్థిరీకరణ దీంట్లో వేసిర్రు. మీరు స్థిరీకరణ పూర్తిగా చేసినటువంటిది. 2014-2023 వరకు కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు 48,74,000 ఎకరాలలో పంట పండింది. ఇప్పుడు చెప్దామా ఎవరెవరు ఎక్కువ పండించారు అనేది? మరి 50 ఏళ్ళు అధికారంలో ఉన్నారు కదా. నేనేమంటున్నా అంటే వాదన, చర్చ, సంవాదన కాదు జరగాల్సింది. అభివృద్ధి, జీడిపి, జిఎస్డిపి, పర్ క్యాపిటల్ ఇన్కమ్, ఆ తర్వాత తెలంగాణ ప్రజల యొక్క హెల్త్ అండ్ వెల్త్, తెలంగాణలో కంటికి కనిపించే అభివృద్ధి, అది అడుగుదాం. నేనేమంటున్నా, కంటి ముందు జరిగేటువంటి అన్యాయాన్ని ప్రశ్నించకపోతే, లేకపోతే కంటి ముందు జరిగేటువంటి దాన్ని కూడా తెలియకుండా నటిస్తే తెలుసుకొని పోవడంలో నష్టం లేదు అంటున్నా నేను. రాష్ట్ర ముఖ్యమంత్రిగా తను ఏ రకంగా 500 కృష్ణాలో ఇచ్చి 1000 గోదావరిలో ఇచ్చి వదిలేయమని చెప్పేస్తారు? ఏం రైట్ ఉందని ఆయనకు? అంటే అవగాహన లేదా? ఏ బైసీలు ఎక్కడ ఉన్నాయో తెలియదా? ఇది కూడా తెలియకపోతే ఎట్లా అండి? నేను ఒక మాట చెప్తాను. గోదావరి నీళ్లు ఎన్ని సముద్రంలో పోతే కేసీఆర్ అంటే కోతది అనుకున్నాడంట. మాట్లాడే ముందు కొద్దిగా ఉండాలని. కేసీఆర్ గారు గోదావరిలో 3000 టీఎంసీల నీళ్లు కలుస్తున్నాయని చెప్పి కేసీఆర్ సొంత కవిత్వం కాదు అది. సిడబ్ల్యూసి ఏదైతే సెంట్రల్ వాటర్ కమిషన్ ఉందో 1952 నుంచి 2019 వరకు తీసుకున్న లెక్కలని చెప్తే కూడా హేయంగా, హేళనగా, అవగాహన లేక, అవగాహన రాహిత్యంతో మాట్లాడితే ఇది ప్రజలు హర్షించరు. తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి ఏవైతే లెక్కలు ఉన్నాయో ఇవన్నీ తేలాలని చెప్తున్నా. ఇంకొకటి, ఆంధ్రాకు సంబంధించినటువంటి వాళ్ళు ఏమంటారు? మేము అన్నదమ్ముల్లాగానే ఉండాలి, మేము విడిపోయినా కూడా అన్నదమ్ములమే. బ్రహ్మాండంగా బుద్ధుడు వాళ్ళ గురించి కాకమ్మ కథలు మొత్తం నీట్గా తయారు చేసి పంపిస్తున్నారు. ఎస్, ఐఎమ్ కమింగ్ టు ద పాయింట్. ఇదే పాలమూరు రంగారెడ్డికి, పాలమూరు జిల్లాకు గౌరవ చంద్రబాబు నాయుడు గారు దత్తత తీసుకున్నాడు. ఆ పాలమూరు వలస కూలీ లాగానన్నా, అంబలి కేంద్రాలు ఆగాలన్నా, అక్కడ అభివృద్ధి కావాలన్నా, నీటికి బీడు భూములకు నీళ్లు రావాలన్నా, అక్కడ అక్షరాస్యత పెరగాలన్నా, డ్రాప్ అవుట్లు పెరగాలన్నా, అన్ని వలసలు తగ్గాలన్నా కూడా చంద్రబాబు నాయుడు దాన్ని తీసుకొని చేసిరు. మరి అదే పాలమూరును సస్యశ్యామలం చేయడానికి, రంగారెడ్డి జిల్లాని సస్యశ్యామలం చేయడానికి, నల్లగొండ జిల్లాను సస్యశ్యామలం చేయడానికి పాలమూరు రంగారెడ్డి కడితే ఎందుకు ఆపడానికి ప్రయత్నం చేసిండు? ఎందుకు ఆపడానికి లేఖలు పంపించిండు? నెంబర్ 1. నెంబర్ 2, నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ ఒక్క నిమిషం, నేను మధ్యలో చెప్పండి. మళ్ళీ నేను ఎందుకంటే నేను ఆన్లైన్ లో ఉన్నా, మీరేమో లైవ్ లో ఉన్నారు. మన డిబేట్ ఏమైతుందంటే మీకు నాకు ఇబ్బంది అవుతుంది. నేను రాసుకోండి, మీకు టర్న్ వచ్చినప్పుడు చెప్పండి. 2, డిండి ప్రాజెక్ట్ని పాలమూరు అంటే నల్గొండ జిల్లా ఫ్లోరోసిస్ తోటి పిల్లలు 50 ఏళ్ల వాళ్ళు, అంటే 10 ఏళ్ల పిల్లలు కూడా 50 ఏళ్లలాగా కాళ్ళు చేతులు వంకర అయిపోయి చనిపోయే పరిస్థితి ఉంటే డిండి తోటి కానీ లేకపోతే నాగార్జున సాగర్ తోటి నీళ్లు పంపిస్తా అంటే ఎందుకు ఆపాలని కుట్రలు పంపిండు? ఎందుకు లేఖలు పంపించిండు? నిజంగా అన్నదమ్ముల్లాగా ఉండాలి అని అనుకుంటే ఖమ్మం జిల్లాకు సంబంధించి భక్త రామదాసు ప్రాజెక్టుని కడతా ఉంటే దీనికి వెంటనే ఆపాలని లేఖలు ఎందుకు రాసిండు చంద్రబాబు నాయుడు గారు? తుమ్మిళ్ళ ఏదైతే ఉందో తుమ్మిళ్లను పాలమూరు జిల్లాకు నీళ్లు ఇవ్వడానికి ఉన్నటువంటి తుమ్మిళ్ళ రిజర్వాయర్ను ఆపడానికి చంద్రబాబు నాయుడు గారు లేఖలు ఎందుకు ఇచ్చిండు? నిజంగా మీకు తెలంగాణ మీద ప్రేమ ఉంటే, తెలంగాణ ఒక కన్నే ఉంటే మళ్ళీ ఈ లేఖలు రాసి ఈ నాటకాలు చేసి తెలంగాణ పైన మీ యొక్క విషయాన్ని ఎందుకు చిమ్మిరు? ఈ లేఖల ద్వారా ఎందుకు వెంటనే ఈ ప్రాజెక్టులు ఆపమని చెప్పిర్రు? దీనికి సమాధానం చెప్పాలి.
ఇప్పుడు సముద్రంలో పోతున్నటువంటి నీళ్లు బంకచెర్లలో మీ అంతటా మీరు కట్టుకోండి, ఎలాంటి అనుమతులు లేకున్నా, కానీ మా నీటి వాటా తేలాలి ఇక్కడ మా 1950 టీఎంసీల నీళ్ళు అని మేము అడుగుతా ఉంటే మీరు మామూలు అడ్డుపడుతున్నారు అంటున్నారు. చట్టం ప్రకారం రావాల్సిన హక్కుల ప్రకారం తెలంగాణ ప్రశ్నిస్తూ ఉంటే ఈరోజు మీ ప్రాజెక్టులు అడ్డుపడుతున్నామా? మరి మా ప్రాజెక్టులను మీరెందుకు, మీరు పాలించి మీరే దత్తత తీసుకొని మీరే దగ్గా చేసి మీరే ఉన్నటువంటి ఖమ్మం జిల్లా, నల్గొండ జిల్లా, పాలమూరు జిల్లా, రంగారెడ్డి జిల్లాకు అన్యాయం ఎందుకు చేస్తున్నారు? ఎందుకు చేసిర్రు? మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరెందుకు లేఖలు రాసిర్రు? ఇది నా ప్రశ్న. సో విజయభాస్కర్ గారు, ఇందాక మీరు కూడా చెప్పారు, ఏదైతే గతంలో చంద్రబాబు గారు చెప్పారో మీరు కూడా అన్నారు, మాకు 2 రాష్ట్రాలు కూడా 2 కళ్ళ లాంటివి, 2 కళ్ళ సిద్ధాంతము, మాకు తెలంగాణ పట్ల ఎటువంటి విద్వేషాలు, కోపాలు, రాగద్వేషాలు ఏవీ లేవు అని చెప్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రము ఆయన చెప్పింది ఏంటంటే, ఇటు చంద్రబాబు కానివ్వండి, జగన్ కానివ్వండి, బనకచర్ల నుంచి అక్రమంగా నీటిని తరలించారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా బనకచర్లను గోదావరి నుంచి అక్రమంగా తరలించారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బనకచర్లను ఒప్పుకోము అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అన్నారు. అట్లా రాజు నాయక్ గారు చెప్పినట్టు తెలంగాణ మీద అంత ప్రేమే ఉంటే గతంలో రావాల్సిన ప్రాజెక్టులన్నింటినీ ఎందుకు అడ్డుకుంటూ లేఖలు రాశారు? సరే, ఇప్పుడు ఏదో ఇంకా ఫ్లోరైడ్ వాటర్ దాన్ని ప్రస్తావించారు ఆయన ప్రసంగం. ఇప్పుడు దిగున డౌన్ స్ట్రీమ్ ఆంధ్రప్రదేశ్ టైలాండ్ గోదావరి, మరి పంట నష్టం, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, పోతే